పార్టీ అడ్రస్ లేకుండా చేస్తున్నారో. రేపు ఇండియా కూటమి కీలక సమావేశం నిర్వహించనుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి 17 భాగస్వామ్య పార్టీలు హాజరు కానుండగా తాము ఈ సమావేశానికి రావడం లేదని డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీలు తెలిపారు. సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు వెల్లడించాయి. ఇండియా కూటమి సమావేశంలో టీఎంసీ పాల్గొననుంది. కూటమి సమావేశంలో పాల్గొనేందుకు మమతా బెనర్జీ ఇప్పటికే ఢిల్లీకి బయలుదేరారు. ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమిష్టి పోరుకు సిద్దమని టీఎంసీ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి నవీన్ అందిస్తారు. నవీన్, రేపు ఇండియా కూటమి కీలక సమావేశం జరగబోతుంది కదా, దీనికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి నవీన్? రేపు ఇండియా కూటమి సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలోనే కూటమిలో భాగస్వామ్యం ఉన్నటువంటి పార్టీ సీనియర్ నేతలందరూ కూడా ఢిల్లీ కూడా చేరుకునేటువంటి పరిస్థితి జరుగుతుంది. మరి కాసేపట్లోనే మమతా బెనర్జీతో పాటు కళ్యాణ్ బెనర్జీ కూడా ఇద్దరు ఢిల్లీకి కూడా చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. రేపు జరగబోయేటువంటి కూటమి సమావేశంలో కూడా వీరిద్దరు పాల్గొనేటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఓటమి తర్వాత ఇది మొదటిసారి ఇండియా కూటమి కీలకమైనటువంటి సమావేశం చెప్పుకోవచ్చు. అది ఒక సమావేశంలో మాత్రం దాదాపు 23 పార్టీలు కూడా హాజరవుతున్నట్టు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ధృవీకరించినటువంటి పరిస్థితి నెలకొంది. దాంతో పాటు డిఎంకే పార్టీ ఇటు ఇండియా కూటమితో ఉన్నప్పటికీ ఈ యొక్క సమావేశానికి హాజరు కామని చెప్పేసి కూడా ఇప్పటికే డిఎంకే పార్టీ అధినేత కూడా ఈ యొక్క ప్రకటన చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇటీవలే తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ కొంత ద్రోహం చేసిందని చెప్పేసి కూడా ఇటు ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వ్యక్తం చేసేటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి రేపు జరగబోయేటువంటి ఈ యొక్క సమావేశం మాత్రం టీఎంకే పార్టీ హాజరు కావాలని చెప్పేసి కూడా వారు స్పష్టం కూడా చేసేటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు 23 పార్టీలు ఇటు ఇండియా కూటమిలో భాగస్వామ్యం ఉన్నాయి. కాబట్టి అందులో ఏ పార్టీలు వస్తుందో మీరు కూడా చూడవలసింది ఈ లక్ష్యం. అయితే నవీన్, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొత్తం సమిష్టి పోరుకు సిద్ధమని టీఎంసీ తెలియజేసినటువంటి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు నవీన్? ఖచ్చితంగా అంటే రేపు ఆ పశ్చిమ బెంగాల్ సంబంధించిన అంశాలపైనే కీలకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ఎన్నికల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేతలు దాడులు చేస్తున్నారని చెప్పేసి కూడా మమతా బెనర్జీ ఈ యొక్క పిలుపు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి రేపు ఈ యొక్క ఇండియా కూటమి సమావేశంలో మమతా బెనర్జీ కొంత కీలకంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఏ విధంగా వ్యవహరిస్తున్నారో ఇవన్నీ అంశాలపై చర్చించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. కాబట్టి వచ్చేటువంటి రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఏ విధంగా వ్యవహరించాలి, ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు సంబంధించినటువంటి అంశాలు ప్రజల ముందుకు ఏ విధంగా వివరించాలనే అంశాలపై చర్చ కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.